ఈరోజు నేటి సమాజంలో కూడా దేవుడు తన దాసులకు అదే బోధిస్తున్నాడు. నేను మీ వద్దకు నడిపిస్తున్న నా పిల్లల్ని నన్ను ఎలా తెలుసుకోవాలో, ఎలా కలుసుకోవాలో, నాతో ఎలా నడవాలో, నా కదలికల్ని ఎలా గుర్తుపట్టాలో నేర్పించండర్రా కాపరులారా అని కాపరులకు, ఉపదేశకులకు, బోధకులకు దేవుడు బోధిస్తున్నాడు. ఎవరితో నడవటం నేర్పమంటున్నాడు? నోరు తెరిచి చెప్పండి అందరూ. ఎవరిని తెలుసుకోవటం నేర్పమంటున్నాడు? ఎవరిని కలుసుకోవటం నేర్పమంటున్నాడు? ఎవరి చిత్తం చేయటానికి వాళ్ళని సిద్ధపరచమంటున్నాడు? ఆయన చిత్తాన్ని. కొంతమంది ఆ విషయంలో పట్టింపు కలిగి ఉన్నారు, కొంతమంది ఆ విషయాలు వదిలేశారు. నేను నా హృదయవాంఛ, నన్ను వెంబడించే మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి వరకు దేవునితో నడవటం, దేవుని గురించి తెలుసుకోవటం, దేవుణ్ణి కలుసుకోవటం, దైవ చిత్తాన్ని నెరవేర్చడం అనే ఈ ప్రాముఖ్యమైన 4 సంగతులు నన్ను వెంబడించే బిడ్డలు నేర్చుకుని ఉండాలి అనేది నా తపన, నా ప్రార్థన, నా కోరిక, నా హృదయ వాంఛ, నా దేవుని చిత్తం కూడా. మీరు నన్ను తెలుసుకోవడానికి కానీ, లేదా నన్ను కలుసుకోవడానికి కానీ, లేదా నాతో నడవడానికి కానీ, లేదా నా చిత్తం చేయడానికి కానీ నేను కోరను. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా పర్సనల్గా దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుణ్ణి కలుసుకోవటం, దేవునితో నడవటం, దైవ చిత్తాన్ని గుర్తుపట్టి దాన్ని నెరవేర్చడానికి అంకితం అవ్వటం, ఇది మీరు ఎవరిని కదిలించినా వాళ్ళు చెప్పగలిగి ఉండాలి, నా ప్రభుతో నడిచిన అనుభవం నాకుంది అని. ఆయన కదలికలు పూర్తిగా అన్నీ తెలియకపోయినా కొంతమేర నాకు తెలుసు. ఎందుకంటే నా తండ్రి నాకు చెప్తాడు, నేను ఆయనతో గడుపుతాను, నేను ఆయనతో కూర్చుంటాను, ఆయనతో నాకు స్నేహం ఉంది, ఆయన నాతో మాట్లాడే అనుభవం నాకుంది, నేను ఆయనతో మాట్లాడుకుంటాను, నేను ఆయన సంగతులు ధ్యానిస్తాను గ్రంథంలో. అంతేకాదు విడిగా కూడా నేను ఆయనతో స్నేహం చేసుకుంటాను. నా ప్రభువుతో నాకు సత్సంబంధం ఉంది. ఇందులో మళ్ళీ ఎవరు నన్ను తీసుకెళ్ళి ఆయనతో లింక్ చేయటం కాదు, నేనుగా ఆయన కలుసుకుంటాను, నాకు ఈ అనుభవం ఉంది అన్న మెట్టులోనికి నన్ను వెంబడించి ఆత్మీయ బిడ్డలందరూ రావాలి అనేది నా కోరిక. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ అనుభవంలోనికి ఆత్మీయ బిడ్డలు చేరగలిగితే ఇక వాళ్ళకి ఢోకా ఉండదు. వాళ్ళని అరణ్యంలో వేసినా సరే బతికేస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా తమంతట తాముగా దేవుణ్ణి కలుసుకునే అనుభవం కలిగి ఉన్నారు కనుక, దేవునితో నడిచే అనుభవం కలిగి ఉన్నారు కనుక, ఇక వాళ్ళు ఎక్కడున్నా సరే దేవునితో కాంటాక్ట్లో ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇక డేంజర్ ఉండదు, ఎందుకంటే ఆయన చూసుకుంటాడు. నాకు దేవుడు నేర్పిన అనుభవం అది, నా బిడ్డలు కూడా నేర్చుకోవాలని నేను ఎదురు చూస్తున్న అనుభవం అదే అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అపవిత్రములైన 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అన్నాడు. దైవభక్తి సాధన చేసేవాడు సమాజంలో పిచ్చోళ్ళలా కనపడతాడు. ఎవడ్రైడు పొద్దులు దేవుడు 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 అంటాడు, దేవుడు తీసుకొచ్చి అన్ని ఇస్తాడంటరా, మనం చేయాలి, మనం అంటే చెయ్యొద్దని ఎవరన్నారు సార్? చేయాలి, బ్రతకాలి కాబట్టి కష్టం చేసుకోవాలి, సంపాదించుకోవాలి, కుటుంబాన్ని బ్రతికించుకోవాలి, మంచిదే చేయొచ్చు. కానీ బ్రతుకంతా దానికోసమే కాకూడదు. బ్రతుకు దైవభక్తి సాధన కొరకు, దేవుని తెలుసుకొనుట కొరకు, దేవుని కలుసుకొనుట కొరకు, దైవ చిత్తాన్ని నెరవేర్చుట కొరకు. అది అసలు మెయిన్ పాయింట్. దేనికి దేవుని తెలుసుకొనుట కొరకు, దేవుని కలుసుకొనుట కొరకు, దైవ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చుట కొరకు. అది మన జీవితానికి ప్రధానోద్దేశం కావాలి. కొంతమంది దాన్ని వదిలేసి ఎందుకు బ్రతుకు అంటే సంపాదించుట కొరకు, తినుట కొరకు, త్రాగుట కొరకు, సుఖించుట కొరకు, చచ్చుట కొరకు. ఎందుకు జీవితం అంటే చెప్పాను కదా, సంపాదించుట కొరకు, తినుట కొరకు, త్రాగుట కొరకు, సుఖించుట కొరకు, ఫైనల్లో చచ్చుట కొరకు. కొంతమంది జీవితం అలా ఉంది, కొంతమంది జీవితం ఇలా ఉంది. వీళ్ళిద్దరు ఒకడికొకడు పిచ్చోళ్ళు. అచ్చంగా నాకు లోకమే చాలు, దేవుడు అక్కర్లేదని బ్రతికేవాడు దేవుని సంబంధికి వాడు పిచ్చోడు. ఇడెవడరా 3 రోజుల జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాడు, తర్వాత పరిస్థితుల గురించి తెలుసుకోవట్లేదు, జన్మ సార్థకతను గురించి అర్థం చేసుకోవట్లేదు, వేస్ట్ ఫెలో అనుకుంటాడు.
ఎవరు? భక్తుడు భక్తిహీనుడిని చూసి. భక్తిహీనుడు భక్తుడిని చూసి ఏమనుకుంటాడు తెలుసా? ఈడెవడరా పొద్దులు దేవుడు 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 అంటాడు. ఏం దేవుడురా? భూమి మీద పుట్టాం, సంపాదించాలి, తినాలి, తాగాలి, సుఖించాలి, 4 డబ్బులు వెనకేసుకోవాలి, 4 డబ్బులు ముందేసుకోవాలి, ఆడేసుకోవాలి, ఏడేసుకోవాలని వాడుకోవాలి వాడిది. సరే, మొత్తానికి మీరైతే భక్తిహీనుల లెక్కలో ఉండదలుచుకోలేదు. మీరు భక్తుల లెక్కలో ఉందామని ఫిక్స్ అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ లెక్కలో ఉందామని ఫిక్స్ అయ్యారు? భక్తుల లెక్కలో ఉందాం. ఎందుకంటే మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. వాస్తవం మీకు స్పష్టపరచబడింది. ఏది విలువైందో, ఏది కీలకమైందో, ఏది అవసరమైందో, ఏది ప్రాముఖ్యమైందో దేవుడు మీకు బయలుపరిచాడు. మీ మనోనేత్రాలు ఆ విషయంలో వెలిగించాడు. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంది. మిమ్మల్ని అందరినీ ఒక మాట అడిగితే మీరు చెప్పేయగలరు. జీవితంలో ఏది ప్రాముఖ్యం అని నేను మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పగలరు? చూద్దాం అసలు ఏం చెబుతారు. చెప్పండి, ఏది ప్రాముఖ్యం? పెద్దగా అంటే దేవుడు ప్రాముఖ్యం. జీవితంలో అన్నిటికంటే ఏది ప్రాముఖ్యం? సణుక్కుంటారు ఏందండి పెద్దగా చెప్పక. సంవత్సరాలు గడిచినా మీరు మారరా? మీరన్నా చెప్పండి, దేవుడే ప్రాముఖ్యం అని నీకు అర్థమైందా? నువ్వు అలా ఫిక్స్ అయ్యావా? చేతులు ఎత్తరింది, కనపడుతున్నానా నేను? రైట్, బాగానే ఉంది కదా దృష్టి మీకు. జీవితంలో కీలకమైంది, శ్రేష్టమైంది, ప్రాముఖ్యమైంది, అవసరమైంది దేవుడే అని ఫిక్స్ అయ్యారు. ఇక మిమ్మల్ని చూసి కొంతమంది ఎగతాళి చేసుకున్నా, నవ్వుకున్నా, ఏమనుకున్నా, ఎన్ని రకాలుగా అనుకున్నా మీరు ఏం పట్టించుకోదలుచుకోలే. 7 సార్లు మీకేం తెలుసు అని మీ మనసులో ఏదో దేవుని విషయంలో ఒక స్పష్టత కలిగి, జీవిత విషయంలో ఒక స్పష్టత కలిగి ఎక్కువగా దేవుని మీద దృష్టి పెట్టుకున్నారు. లేకపోతే ఏం కర్మండి, తెల్లవారుజామున రావడానికి 10ంటికి రావచ్చు, 2వ కూటానికి. ఏ జామున నిద్ర లేచి రెడీ అయితే ఈ జాముకి వచ్చి కూర్చున్నారు మీరు ఇక్కడ? ఏ జామున లేచి రెడీ అయితే ఈ టైం కల్లా వచ్చేసారు మీరు. మీరు దాదాపు 1.5 గంట దాటింది. అంటే ఆదివారం పునరుద్ధాన దినం ప్రారంభం అవుతూనే దేవుని కొరకైన మీ ఆకాంక్ష, మీ హృదయంలో ఉన్న ఆ తీవ్రమైన వాంఛ మీకు నిద్ర పట్టనీ లేదు. ఎప్పుడు తెల్లారిద్దా వెళ్ళిపోదాం దేవుని సన్నిధికి. నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. యేసయ్యా, నా యేసయ్యా, మరువలేనయ్యా నీ ప్రేమను. యేసయ్యా, నా యేసయ్యా, విడువలేనయ్యా నీ స్నేహము. నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆదివారం ఎప్పుడు తెల్లారిద్దా నా దేవుని సన్నిధికి వెళ్ళి 6 రోజులైంది, వెళ్ళాలని తహతహలాడి ఈ సెలవు రోజును తీసుకొని పరిగెత్తుకొని వచ్చారు. చాలా సంతోషం. అంటే మీ మనసులో దేవుడే ప్రధానంగా, దేవుడే కేంద్రంగా ఫిక్స్ అయిపోయారు. మీ ఆసక్తిని బట్టి దాన్ని నేను సాక్ష్యం ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఒకప్పుడు లోకానుసారమైన చదువు, లోకాన్ని సంపాదించడానికి చదువుకున్నారు. ఇప్పుడు ఆధ్యాత్మికమైన చదువులోకి వచ్చారు. ఒకప్పుడు భౌతిక సాధనలో కొనసాగినటువంటి మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనకు నడుంగట్టారు. ఎందుకంటే దేవుడే కేంద్రంగా మీరు గుర్తించారు కాబట్టి, దేవుడు ప్రధానమని ఎరిగారు కాబట్టి, దేవుణ్ణి గురించి కూడా తెలుసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, దేవునితో నడుచుకోవాలి. దైవ చిత్తం ఏదో కొంతైనా నా జీవితంలో నెరవేరాలి అని దీక్ష పూనారు. ఒకసారి సంతోషంగా స్తోత్రం చెప్పండి ప్రభువుకి. మళ్ళీ ఒకసారి పక్కన వాళ్ళని చూసుకోండి.
మీరు అది మాత్రం మానుకోద్ది, అసలు తెల్లవారుజాము, అందుకని నా బాధ. పక్కన వాళ్ళని చూడటం మాత్రం మానద్దు. నేను మీకు కనపడతానే ఉంటా, కానీ మీరు ఒక లుక్ పక్కన వేయాల. ఎవరన్నా అట్ట అన్నారంటే పట్మని కొట్టొద్దు, కొడితే మిమ్మల్ని తిరిగి బాస్తారు. కదిలించండి అనా విను అని, ఓకే? తెల్లవారుజాము చల్లబుట్ట హాయిగా ఉంటుంది, అందులో నైట్ నిద్రగాసి ఉంటారు పాపం సెల్ ఫోన్లో అవి చూసి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. నేను కొన్ని మాటలు చెప్పేస్తాను సింపుల్గా, అంతా ఒక 2-3 గంటల్లో ముగిస్తాను, 11 మధ్యల కల్లా. అరే నవ్వారు అంటే ఏంది మీ ఫీలింగ్? ఏం కాదులే అనేగా. సరే, సాధ్యమైనంత తొందరగా ముగిస్తాను నేను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే 2 ఆరాధన ఉంది కాబట్టి. దేవుడు కేంద్రం అని మీకు అర్థమైంది. ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన్ని కలుసుకోవాలి, ఆయనతో నడుచుకోవాలి, ఆయన చిత్తం చేయాలని మీరు అట్లా ఫిక్స్ అయ్యారు, రైట్? ఒకప్పుడు భౌతికమైన సాధన చేసుకున్న మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చారు. మీలో చిన్నలు ఉన్నారు, పసిబిడ్డలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అందరు ఉన్నారు. అయితే నేను ఒక మాట చెబుతా, మీరు ధన్యులు. లోకస్తుల కన్నా మీరు ధన్యులు. అయితే ఈ చదువులో అప్పటి రోజుల్లో ఏం జరిగేదంటే, ప్రవక్తలు ఇప్పుడైనా అప్పుడైనా దైవ సేవకులు చేయాల్సింది అదే. ఇప్పుడైనా అప్పుడైనా సేవకులు నేర్పాల్సింది అదే, సేవకులు చేయాల్సింది అదే. అప్పటి రోజుల్లో ఏంటంటే, ప్రవక్తలు కొంతమంది శిష్యుల్ని దగ్గర పెట్టుకుని వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ట్రైనింగ్, ఇప్పుడు బైబుల్ ట్రైనింగ్ ఉంది చూడు, అట్లాగే అప్పట్లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అయితే బైబుల్ ట్రైనింగ్ కాదు. అప్పుడేదో కొద్దిపాటి ధర్మశాస్త్రంలోని కొన్ని విషయాలు ఉన్నాయి, పూర్తి బైబిల్ అయితే రాలేదు. మోషే ధర్మశాస్త్రం, మరికొన్ని విషయాలు. అయితే దాని గురించి కొంత అవగాహన కలిగించి, బాగా వినండి, శిష్యులకి ఏం నేర్పేవాళ్ళు అంటే దేవుని యొక్క కదలికలు, దేవుని యొక్క కదలికల్ని గుర్తుపట్టటం, దేవుణ్ణి కలుసుకోవటం, దేవుని యొద్ద నుండి సంగతులను ప్రత్యక్షతలను పొందటం, దేవునితో నడవటం మొదలైన అనుభవాలు తమ శిష్యులకు నేర్పేవాళ్ళు. అది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఏలియా వెంట ఎలీషా ఉన్నాడు. ఏలియా ప్రవక్త, ఏలియా వెంట ఎలీషా ఉన్నాడు. ఎలీషా కూడా మంచి పరిచారకుడు. ఆయనకి ప్రత్యక్షత అందిందంటే ఓకే. కానీ ప్రవక్తల శిష్యులకి ఏలియా ఆరోహణాన్ని గురించి ఎలా తెలుసు? అవునా? ఎప్పుడన్నా ఆలోచించారా ఆ విషయం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్తల శిష్యులకు ఏలియా ఆరోహణాన్ని గురించి ఎలా అందింది సమాచారం? వాళ్ళు ఎలీషా దగ్గరకు వచ్చి, ఈరోజు దేవుడు నీ గురువును ఆరోహణం చేయించబోతున్నాడు, అంటే సజీవంగా ఎత్తుకోబోతున్నాడు, నీకు తెలుసా అని వాళ్ళంటే, ఎలీషా అన్నాడు, నాకు తెలుసులే అన్నాడు. అసలు వీళ్ళ వ్యవహారం ఏంది? ఎవరికి వాళ్ళు గుట్టుగా తెలుసుకొని సైలెంట్గా ఉన్నారు. నేను ప్రవక్తల శిష్యులకి ఈ సంగతి ఎలా తెలిసిందంటే, ప్రవక్తలు నేర్పారు. ఏ రోజు భూమి మీద దేవుడు ఏ కార్యాలు జరిగించబోతున్నాడో, దేవుడు ఎలా కదులుతున్నాడో, దేవుడు ఎలా తన పనులు భూమి మీద నెరవేరుస్తున్నాడో ఆ విషయాలను గుర్తుపట్టడం అనే అద్భుతమైన సాధన ప్రవక్తల శిష్యులు చేసి ఉన్నారు. అంటే దేవునితో ఒక వ్యక్తి నడవటం అనేది నేర్చుకుంటే, దేవుని కదలికలు ఏంటో తెలుసుకోవటం నేర్చుకుంటే వాడు ధన్యుడైపోతాడు. ప్రవక్తల శిష్యులకు ఆ భాగ్యం దక్కింది. ఈరోజు నేటి సమాజంలో కూడా దేవుడు తన దాసులకు అదే బోధిస్తున్నాడు. నేను మీ వద్దకు నడిపిస్తున్న నా పిల్లల్ని నన్ను ఎలా తెలుసుకోవాలో, ఎలా కలుసుకోవాలో, నాతో ఎలా నడవాలో, నా కదలికల్ని ఎలా గుర్తుపట్టాలో నేర్పించండర్రా కాపరులారా అని కాపరులకు, ఉపదేశకులకు, బోధకులకు దేవుడు బోధిస్తున్నాడు. ఎవరితో నడవటం నేర్పమంటున్నాడు? నోరు తెరిచి చెప్పండి అందరూ. ఎవరిని తెలుసుకోవటం నేర్పమంటున్నాడు? ఎవరిని కలుసుకోవటం నేర్పమంటున్నాడు? ఎవరి చిత్తం చేయటానికి వాళ్ళని సిద్ధపరచమంటున్నాడు? ఆయన చిత్తాన్ని.
కొంతమంది ఆ విషయంలో పట్టింపు కలిగి ఉన్నారు, కొంతమంది ఆ విషయాలు వదిలేశారు. నేను నా హృదయవాంఛ, నన్ను వెంబడించే మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి వరకు దేవునితో నడవటం, దేవుని గురించి తెలుసుకోవటం, దేవుణ్ణి కలుసుకోవటం, దైవ చిత్తాన్ని నెరవేర్చటం అనే ఈ ప్రాముఖ్యమైన 4 సంగతులు నన్ను వెంబడించే బిడ్డలు నేర్చుకొని ఉండాలి అనేది నా తపన, నా ప్రార్థన, నా కోరిక, నా హృదయ వాంఛ, నా దేవుని చిత్తం కూడా. మీరు నన్ను తెలుసుకోవడానికి కానీ, లేదా నన్ను కలుసుకోవడానికి కానీ, లేదా నాతో నడవడానికి కానీ, లేదా నా చిత్తం చేయటానికి కానీ నేను కోరను. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా పర్సనల్గా దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుణ్ణి కలుసుకోవటం, దేవునితో నడవటం, దైవ చిత్తాన్ని గుర్తుపట్టి దాన్ని నెరవేర్చడానికి అంకితం అవ్వడం, ఇది మీరు ఎవరికి వాళ్ళు ఎవరిని కదిలించినా వాళ్ళు చెప్పగలిగి ఉండాలి, నా ప్రభువుతో నడిచిన అనుభవం నాకుంది అని. ఆయన కదలికలు పూర్తిగా అన్నీ తెలియకపోయినా కొంతమేర నాకు తెలుసు, కొంతమేర నాకు తెలుసు. ఎందుకంటే నా తండ్రి నాకు చెప్తాడు, నేను ఆయనతో గడుపుతాను, నేను ఆయనతో కూర్చుంటాను, ఆయనతో నాకు స్నేహం ఉంది, ఆయన నాతో మాట్లాడే అనుభవం నాకు ఉంది, నేను ఆయనతో మాట్లాడుకుంటాను, నేను ఆయన సంగతులు ధ్యానిస్తాను గ్రంథంలో. అంతేకాదు విడిగా కూడా నేను ఆయనతో స్నేహం చేసుకుంటాను. నా ప్రభువుతో నాకు సత్సంబంధం ఉంది. ఇందులో మళ్ళీ ఎవరు నన్ను తీసుకెళ్ళి ఆయనతో లింక్ చేయటం కాదు, నేనుగా ఆయన కలుసుకుంటాను, నాకు ఈ అనుభవం ఉంది అన్న మెట్టులోనికి నన్ను వెంబడించే ఆత్మీయ బిడ్డలందరూ రావాలి అనేది నా కోరిక. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ అనుభవంలోనికి ఆత్మీయ బిడ్డలు చేరగలిగితే ఇక వాళ్ళకి ఢోకా ఉండదు. వాళ్ళని అరణ్యంలో వేసినా సరే బతికేస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా తమంతట తాముగా దేవుణ్ణి కలుసుకునే అనుభవం కలిగి ఉన్నారు కనుక, దేవునితో నడిచే అనుభవం కలిగి ఉన్నారు కనుక, ఇక వాళ్ళు ఎక్కడున్నా సరే దేవునితో కాంటాక్ట్లో ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇక డేంజర్ ఉండదు, ఎందుకంటే ఆయన చూసుకుంటాడు. నాకు దేవుడు నేర్పిన అనుభవం అది, నా బిడ్డలు కూడా నేర్చుకోవాలని నేను ఎదురు చూస్తున్న అనుభవం అదే.